దేవుని నామానికి స్తోత్రాలండి. ఫేస్బుక్ లైవ్లో వాక్యాన్ని క్రమముగా వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథములో ఇప్పటికీ మనము 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 9వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనము 2వ భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం కనుక దయచేసి మీరందరూ కూడా మీరు ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు, లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు. తప్పగా మనము దేవుని యొక్క వాక్యంలో మరింత దగ్గర అవుదాం. దేవుని కొరకు నమ్మకంగా ఈ చివరి దినాల్లో దేవుని కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈరోజు ఈ ప్రత్యేకమైన ఈ ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి, భూమిని ఆకాశాన్ని మీ వాక్కు ద్వారా సృష్టించిన దేవా మీకు వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మా కొరకు మీరు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మీరు చిందించిన మీ అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మా ప్రతి పాపాన్ని మీరు క్షమించి ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మీకు వందనాలు. మీరు త్వరలో రానై ఉన్నారు. మీ ఆగమనానికి మేము సిద్ధపడి మేము ఆ ర్యాప్చర్లో ఎత్తబడే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీరు ఎప్పుడు పిలిచినా మేము రెడీగా ఉండడానికి కృప అనుగ్రహించండి. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న ఈ 70 వారముల యొక్క మర్మాన్ని ఈ రాత్రి మాకు విశదపరచండి, తెలియపరచండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మా బోధకులుగా మీరు ఉండి మాకందరికీ నేర్పండి. ఏమి మేము నేర్చుకోవాలో మాకు మీరే బహు స్పష్టంగా వివరించమని ఈరోజు జరిగే ఈ ఆరాధన అంతట్లో మాకు తోడై ఉండి సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరము కలిసి మా ఫ్యామిలీతో కలిసి హల్లెలూయా స్తుతి మహిమ, ఏమండి అదేనా? ఆ పాటేనా? ఓకే, హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. ఈ పాట మీకు కూడా వచ్చి కనుక లెట్స్ ఆల్ వర్షిప్ టుగెదర్. అందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. అందరము కలిసి పాడుకుందాం. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించడము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము.
అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించదము. అందరము కలిసి మాతో మీరు కూడా పాడాలని, అందరము కలిసి లెట్స్ ఆల్ వర్షిప్ టుగెదర్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఓకే, దేవుని నామానికి స్తోత్రాలండి. మీరందరూ దానియేలు గ్రంథాన్ని మీరు చదువుతున్నారని నమ్ముతున్నాను. మీరు 9వ అధ్యాయాన్ని మీరు చదివి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనము ఈరోజు వాక్యాన్ని వినబోతున్నాం. దానియేలు 9వ అధ్యాయంలో డానియల్ 70 వీక్స్ ప్రాఫెసీ, 70 వారాల యొక్క ప్రవచనము మనకి కనపడుతుంది. ఆ 70 వారముల యొక్క ప్రవచనం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి ముందు ఈ దానియేలు గ్రంథములో 9వ అధ్యాయంలో సుమారుగా 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాల్లో ఏమున్నదో ఒకసారి మీకు అవుట్లైన్స్ మీకు ముందుగా ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, స్క్రీన్ మీద మీరు గమనిస్తే, మొట్టమొదటిగా మీరు గమనిస్తే దానియేలు ప్రార్థన. సో మొదటిది దానియేలు ప్రార్థన మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయము 19వ వచనం వరకు కూడా దానియేలు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు ఎంతో భారముతో ఉపవాసముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. దానియేలు వంటి ప్రార్థన మనము కూడా కలిగి ఉండాలి. దానియేలు ప్రార్థనలో 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం చూసాం. ఒకటి అడోరేషన్. ఆయన ప్రార్థించినప్పుడు ముందుగా దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. యు ఆర్ ఎ గ్రేట్ గాడ్, యు ఆర్ ఎ ఆసమ్ గాడ్ అని దేవుణ్ణి, ఆయన గుణగణాలను బట్టి దేవుణ్ణి ఘనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది మనం చూసాం, దానియేలు ప్రార్థనలో కన్ఫెషన్, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనకు కనపడుతుంది. దానియేలు తాను చేసిన పాపాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. ఒక విధంగా మనం ఆలోచిస్తే దానియేలు చాలా యథార్థవంతుడు, నమ్మకస్తుడు. ఆ ద్రాక్షారసాన్ని త్రాగడానికి కానీ, ఆ విగ్రహాలకు అర్పించిన ఆ మాంసాహారాన్ని తినడానికి కూడా అంగీకరించలేదు.
దానియేలు బహు నమ్మకంగా జీవించాడు. అయినప్పటికీ కూడా బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అంటే దాని అర్థం వీఆర్ ఆల్ సిన్నర్స్, మనం అందరము కూడా పాపులమే. సో దానియేలు కూడా తాను తన యొక్క విషయంలో కూడా పశ్చాత్తాపడుతున్నట్టుగా మనము నిన్న కూడా మనం చూసాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనంలో మేము పాపము చేసితిమి, 13వ వచనంలో మేము మా చెడు నడవడి మానకపోతిమి, 14వ వచనంలో మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు. అసలు వీరు బబులోను చెరలోకి రావడానికి కారణం కూడా వారు దేవుడి మాట వినకపోవడం వల్లే, వారు అవిధేయులుగా ఉండడం వలన. యూదా దేశము, ఈ సదరన్ కింగ్డమ్, ఏమంటే దక్షిణ రాజ్యము, ఈ యూదా ప్రాంతం అంతా కూడా వారు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళడానికి కారణం ఏమిటి చెప్పండి? దేవుడు ఎందుకు పంపాడు? కారణము వారు అవిధేయతను బట్టి. చాలా అవిధేయతలు, చాలా తిరుగుబాటు వారిలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మరి అన్ని తప్పిదాల్లో కూడా ఒక తప్పిదం మనకి మీరు ఒకసారి చూడాలంటే చూడండి. ఒకసారి 2వ దినవృత్తాంతాల్లో ఒకసారి మీకు గుర్తు చేయాలని మనవి చేస్తున్నాను. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం, 2 Chronicles 36:21, 36వ అధ్యాయము 21వ వచనం. 2వ దినవృత్తాంతాలు 36:21. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశం పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించును. దేవుడు భూమికి కూడా విశ్రాంతినిచ్చాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, విశ్రాంతి దినం అనేది 7 రోజుల్లో 1 రోజు మాత్రమే అని మనం చూస్తాం. కానీ విశ్రాంతి అనేది భూమికి కూడా దేవుడు ఇచ్చాడు. అంటే 6 సంవత్సరాలు నీ భూ పంటని వేయచ్చు, నీ భూ ఫలాన్ని నువ్వు తినవచ్చు, ఆ చెట్ల ఫలాలు, ఆ కాయలు నువ్వు కోసుకుని అనుభవించవచ్చు. కానీ 7వ సంవత్సరం మాత్రం నువ్వు విత్తనం వేయకూడదు. అలాగే భూమి పంటలో మరి అసలు పంటే వేయకూడదు. రెండోది మీరు బాగా గమనిస్తే చెట్లు ఫలాలు కూడా మీరు కోసుకుని తినకూడదు. 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరము, సబ్బాత్ ఇయర్ అన్నారు దాన్ని. ఆ 7వ సంవత్సరము ఆ కాయలు ఏమైనా కింద రాలిపోతే కూడా మీరు ఇంటికి తెచ్చుకోవడానికి లేదు. మరి అవన్నీ ఎవరికి వెళ్తాయంటే దాసులకి, దాసీలకి, అలాగే ప్రత్యేకంగా మరి పరదేశులకి, అలాగే జంతువులకి, పశువులకి, వాటికి ఆహారంగా అయిపోద్ది. ఏది? 7వ సంవత్సరం. అంటే మీరు 7 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు మాత్రమే మీరు పని చేయాలి. 7వ సంవత్సరం పని చేయకూడదు. 8వ సంవత్సరం మళ్ళీ మీరు పంట వేయచ్చు, మళ్ళీ విత్తనాలు వేయచ్చు, మళ్ళీ మీరు పళ్ళు కోసుకోవచ్చు, అన్నీ మీరు చేసుకోవచ్చు. కానీ 7వ సంవత్సరం మాత్రం అది నాది, అది విశ్రాంతి సంవత్సరం. సో భూమి అంతా కూడా రెస్ట్గా ఉండాలి. దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. మీరు తర్వాత చూడండి, లేవియా కాండం 25వ అధ్యాయంలో మీకు ఈ విషయాలన్నీ కనపడతాయి. లేవియా కాండం 25వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మీరు తర్వాత చదవండి. కానీ ఏ ఒక్కరూ కూడా దేవుడి మాట వినలేదు. 6 సంవత్సరాలు విత్తనాలు వేశారు. 7వ సంవత్సరం కూడా ఏ పని చేయొద్దంటే 7వ సంవత్సరం కూడా విత్తనాలు వేసి మళ్ళా పంటలు పండిస్తూ మరలా ఫలాలు కోసుకుంటూ, ఏమంటే దేవుని మాటని వారు ధిక్కరించారు. ఈ రీతిగా వారు ప్రతిసారి అలా చేస్తూనే ఉన్నారు. సో 7 సంవత్సరాల తర్వాత, అలాగా 7 ఏండ్ల తర్వాత 49 సంవత్సరాల తర్వాత 50th డే వస్తుంది. అది ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటారు. ఆ రోజు మాత్రం, ఆ సంవత్సరం మాత్రం మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా ఆ అప్పుని మీరు వారు తిరిగి అడగకూడదు, వారి అప్పుని క్షమించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించాడు కనుక మరి మీరు వారి యొక్క అప్పును కూడా మీరు క్షమించాలి అని దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్కరూ కూడా దేవుని యొక్క నియమాల్ని పాటించలేదు కనుక దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆ అష్షూరు చెరకు పంపిన రీతిగా ఈ సదరన్ కింగ్డమ్, ఈ దక్షిణ రాజ్యములు, ఈ యూదా దేశాన్ని కూడా దేవుడు బబులోను చెరకు పంపించాడు. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. ముందుకు వెళ్ళే ముందు దేవుడికి చెందవలసింది దేవుడికి మనం ఇచ్చేయాలి. దేవునిది మనం దొంగిలిస్తే
దాని యొక్క శాపాన్ని మనం అనుభవింపక తప్పదు. దేవుని ఆజ్ఞకు మనం లోబడాలి. దేవునికి చెందవలసింది దేవునికే చెందాలి. అది కానీ మనం దొంగిలించి ఆ 7వ సంవత్సరము కూడా మనమే దాన్ని ఆక్రమించుకొని దేవుని మాటను ఉల్లంఘిస్తే ఆ యూదా దేశానికి పట్టిన గతే మనకు కూడా పడుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు నేను తెలియపరుస్తున్నాను. మన దేవుడు ప్రేమగల దేవుడు, అదే సమయంలో ఆయన రోషము గల దేవుడు. ఒక పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడు. దేవునికి కావలసింది ఆయనకి విధేయత, లోబడ్డం, ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. సో దానియేలు గ్రంథంలో మీరు గమనిస్తే ఈ 9వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను మీరు గమనిస్తే దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎందుకంటే ఇర్మియా వీపింగ్ ప్రాఫిట్ అన్నారు. ఇర్మియా 400 సంవత్సరాల క్రితమే తెలియపరిచాడు, ఇదిగో మీరు మాట వినకపోతే మీరు బబులోను చెరలోకి వెళ్తారు, అక్కడ మీరు 70 సంవత్సరాలు ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు అని దేవుడు తన సేవకుడైన ఇర్మియా ద్వారా ముందుగానే దేవుడు తెలియపరిచాడు, హెచ్చరించాడు. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, ఈనాడు దైవజనులు ఉన్నారు. దైవజనుడు అనగా దైవము అనగా దేవుడు, జనుడు అనగా మనిషి, దేవుని మనిషి. సో దేవుని దగ్గర కొంత సమయాన్ని గడిపి దేవుని నుండి వర్తమానాన్ని తీసుకుని ప్రజలకి, సంఘానికి అందించవలసిన బాధ్యత దైవ సేవకుడికి ఉంది. దైవ సేవకుడు అంటే టైం అంతా విజిటింగ్లు, ఏమండి అటు ఇటు తిరగడం, ఏమండి ఓ సేవా మినిస్ట్రీ అని బిజీ అయిపోవడం కాదు. సేవకుడికి పర్సనల్ టచ్ విత్ గాడ్ ఉండాలి. దేవునితో ఒక చక్కని సంబంధం, దేవునితో చక్కని రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఎక్కువ సమయం సేవలో ఉన్నాం అనేది కాదు ప్రశ్న, ఎక్కువ సమయం దేవునితో, దేవుని సన్నిధానంలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మరొకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇర్మియా చెప్పిన మాట వారు వినలేదు. సో నెబుకద్నెజరు, బైబిల్ సెలవిస్తుంది, నా సేవకుడు నెబుకద్నెజరు అని బైబిల్ రాయబడింది. సో దేవుడు తన సేవకుడు నెబుకద్నెజర్ని, ఈ బబులోను చక్రవర్తిని యెరూషలేమునికి పంపించి 3 సార్లు అక్కడున్న ప్రజలందరినీ కూడా చంపివేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెరగా తీసుకుని వచ్చి అందులోనే మరి కొంతమందిని అనగా యవనస్తుల్ని, తెలివైన వారిని, రాజవంశానికి సంబంధించిన వారిని చంపకుండా వారిని తీసుకురావడం జరిగింది. వారు వచ్చిన వారిలోనే మరి అలాగూ యవనస్తుల్లో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు వచ్చారు. మీరు బాగా తెలుసు మీకు, వారందరికీ కూడా రాజుగారు భుజించే భోజనం, రాజుగారు త్రాగే ద్రాక్షారసాన్ని ఇమ్మని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. కానీ వారేమన్నారు, దానియేలు ముఖ్యంగా ఏమన్నాడు, మేము ఇది తినము, ఇది మేము త్రాగం, ఇవి మేము తింటే, ఇవి మేము తాగితే మేము అపవిత్రులం అయిపోతాము, కనుక మేము తినము, మేము త్రాగము అని చెప్పారు. అయితే ఒకవేళ కానీ వారు చేయకపోతే వారి మీద అధిపతిగా పెట్టిన వ్యక్తి రేపు అందరూ ఒక బలంగా ఉంటారు, వీళ్ళేమో నీరసంగా ఉంటారు. అప్పుడు రాజు అడుగుతాడు ఎందుకు ఇలాగ ఉన్నారని. అప్పుడు ఎవరో చెప్తారు, ఇదిగోండి వీళ్ళు దేవుడు మరి శాకాహారం తిన్నారు, మాంసాహారం తినలేదు, మీరు చెప్పిన మాట వినలేదంటే ముందు ఆ అధిపతిని తలకాయ తీసేస్తారు. అందువలన బాబు నా వల్ల కాదు, మీకు కూడా మాంసాహారం, మీకు ద్రాక్షారసం ఇస్తా అని వారు చెప్పడం జరిగింది. అప్పుడు దానియేలు అంటాడు, అయ్యా మాకు 10 రోజులు టైం ఇవ్వండి, 10 days టైం ఇవ్వండి, 10 daysలో ఒకవేళ మేము నీరసంగా ఉంటే మీరు చెప్పినట్టే తర్వాత ఇవ్వండి అని, మీరు ఏ భోజనం పెడితే అది మేము తింటామన్నారు. 10 days తర్వాత చూస్తే వీరి ముఖాలు మిగతా వారు మాంసం తినేవారి ముఖాల కన్నా వీరి ముఖాలు చాలా కలగా, తేటగా, అందంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ రీతిగా దానియేలు 15వ సంవత్సరంలో ఏమంటే ఒక బాలుడిగా బబులోను చెరకొచ్చాడు. బబులోన్లోనే సుమారుగా 85 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. అంటే ఇప్పుడు ఆయనకి 85, 90 సంవత్సరాలు వచ్చేసాయి. అంటే దాని అర్థం ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దానియేలు ఉన్నాడు. సో 70 సంవత్సరాలు పూర్తయ్యాయని ఎలా తెలిసింది? గ్రంథాలు చదివాడు. ఏ గ్రంథాలు? ఇర్మియా గ్రంథాన్ని, ఇర్మియా రాసిన కొన్ని స్క్రాల్స్ని మరి ఏదో రకంగా సంపాదించారు, అవి బబులోన్లో దొరికాయి. వాటిని చదవగానే దానియేలుకు అర్థమైంది, ఇర్మియా చెప్పినట్టు 70 సంవత్సరాలు పూర్తయింది. ఇది నిన్న కూడా మనం చూసాం. మీరు తర్వాత నిన్న వినలేని వారు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 9, 11 వచనాలు,
ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10 నుంచి 14 మీరు చదివితే మీకు ఆ ఇర్మియా చెప్పిన ప్రవచనాలు, ఆ బబులోను క్యాప్టివిటీ గురించి మీకు మొత్తం అక్కడ మీకు అర్థమవుతుంది. సో దానియేలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అంతేకాకుండా మూడవ అంశం మనం చూస్తే సప్లికేషన్, తర్వాత ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. అయ్యా మా అవసరతలు ఇవి, ఇదిగో యెరూషలేము నుండి మమ్మల్ని యెరూషలేము తిరిగి పంపండి, మరలా తిరిగి ఆ పాడైపోయిన ఆ పట్టణం మరలా తిరిగి నిర్మింపబడాలి అని ప్రార్థిస్తూ దేవుని దగ్గర తన విన్నపాలు తెలియపరిచాడు. సో దానియేలు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తుండగా ఏం జరిగింది? 9 నుంచి 1 నుండి 19, 9వ అధ్యాయం 1 నుంచి 19 ప్రార్థన. తర్వాత మీరు గమనిస్తే ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడో లేదో గాబ్రియేలు దూత వెంటనే రావడం జరిగింది. పరలోకము నుండి దేవుని యొక్క దూత, ఏమండి గాబ్రియేలు మీకు తెలుసు, జకరియాకి ఏమండి నీకు బిడ్డ పుడతాడు అని చెప్పినవాడు గాబ్రియేలు దూత. ఏమండి మరియకు యోసేపుకి రక్షకుడు గురించి చెప్పాడు గాబ్రియేలు దూత. ఆ గాబ్రియేలు దూతే మెసెంజర్ ఆఫ్ గాడ్ పరలోకం నుండి దిగి వచ్చి ఆయన ఇంకా మోకరించి ప్రార్థిస్తుంటే వెనక నుండి తట్టి ఇంకా చాలు అక్కడ రాయబడి ఉంది, ఆయన్ని ముట్టి దానియేలుని ముట్టుకున్నాడు, టచ్ చేశాడు. వెంటనే ఉలుక్కుపడ్డాడు. ఎవరు చూస్తే అక్కడ ప్రకాశమానుడైన ఒక దేవుని దూత అక్కడ కనపడ్డాడు. సో దేవుని దూత చెప్పాడు, నువ్వు బహుప్రియుడివి, నువ్వు దేవునికి చాలా ఇష్టమైన వాడివి కనుక నువ్వు చేసే ప్రార్థన వినపడింది. నీకు కేవలం నువ్వు ఏమడిగావు? యెరూషలేము గురించి అడుగుతున్నావు. కానీ యెరూషలేము గురించి మాత్రమే కాదు, రాబోయే దినాల్లో ఇశ్రాయేలీయులకి ఏం జరగబోతుందో, అంచె దినాల్లో ఏం జరగబోతుందో ఈ విషయాలన్నిటినీ కూడా నీకు దేవుడు తెలియపరచునై ఉన్నాడని మరి ప్రత్యేకంగా దేవుని దూత గాబ్రియేలు దానియేలుకి చెప్పడం జరిగింది. అది 9వ అధ్యాయము 20 నుండి 23 వరకు కనపడుతుంది. తర్వాత మీరు బాగా గమనిస్తే మూడవది 70 వారముల యొక్క వివరణ 24వ వచనంలో రాయబడింది. 70 వారములు అంటే ఏమిటో అవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే 9వ అధ్యాయం 24లో 70 వారములు, ఆ తర్వాత 69 వారముల గురించి. 69 వారములు అనగా మొత్తం 70 వారాల్లో 7 వారాలు ప్లస్ 62 వారాలు, ఆ తర్వాత 1 వారముగా విభజించబడింది. సో మొదటిది 62 ప్లస్ 7 69 వారముల గురించి 25వ వచనములో చెప్పబడింది. ఆ తర్వాత మీరు బాగా గమనిస్తే 5వ పాయింట్లో 26వ వచనంలో లోకరక్షకుడు అభిషక్తుడు మెస్సయ్య గురించి చెప్పడం జరిగింది. సో దానియేలుకి ముందుగానే మెస్సయ్య పుడుతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు అని మెస్సయ్య గురించిన ప్రవచనము కూడా 26వ వచనంలో చెప్పాడు. సో బైబిల్ మొత్తములో 9వ అధ్యాయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ 9వ అధ్యాయం కానీ మనకు అర్థమవుతే మనకి ప్రకటన గ్రంథం మొత్తం అర్థమైపోద్ది. సో ప్రకటన గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే ముందు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అర్థం అవ్వాలి. సో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అర్థం అవ్వకుండా మనం ప్రకటన గ్రంథాన్ని మనం చదవలేం. సో మీరు బాగా గమనిస్తే ఇక చివరగా మీరు గమనిస్తే 6వది 70వ వారము గురించి. 70వ వారం అంటే ఇక మిగిలిన చివరి వారము, 1 వారం. 69 వారములు 25వ వచనంలో చూసాం. ఇక మిగిలిన 1 వారం 70వ వారం గురించి 27వ వచనములో మనం చూడబోతున్నాం. సో ఇదండి ప్రత్యేకంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో ఉన్న వివరణ. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ చూడాలని మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని
అభిషక్తుడగు, అక్కడ పైన 1 ఉంది, కింద చూడండి మెస్సయ్యా అని రాయబడి ఉంది. అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. సో ఆ 70 వారాన్ని మొదటి 7 వారాలు, తర్వాత 62 వారాలుగా విభజించబడింది. 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. 62 వారాల తర్వాత అభిషక్తుడు నిర్మూలన చేయబడిన అనగా అభిషక్తుడు అనగా ప్రభు అయిన యేసు ఆయన సిలువలో మరణిస్తాడు అని అర్థం. ఆ తర్వాత మీరు గమనిస్తే వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలమంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడును. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును. ఏమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలో మీరు బాగా గమనిస్తే చూడండి, 24వ వచనాన్ని మీరు గమనిస్తే ఒకసారి చూడండి. 24 24వ వచనం చూడండి. 24 కిందకి రండి. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ఎన్ని వారాలు చెప్పండి? 70 వారములు విధింపబడెను. సో మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, 70 వారములు అంటే ఒకసారి మీరు చూస్తే వారము అనగా మీకు సోమవారం నుండి లేక ఆదివారం నుండి శనివారం వరకు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఏమండి, గురువారం, శుక్రవారం, శనివారం, ఇది వారం అంటారు. కానీ ఇక్కడ వారము అని అంటే అర్థం ఏంటంటే 7 అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే వారము అని ఇంగ్లీష్లో వీక్ అన్నారు. కానీ ఇబ్రూ పదం ఏంటంటే షెబువా. చూడండి ఇక్కడ షెబువా. షెబువా అంటే అర్థము 7. సో 70 షెబువా. 70 షెబువా అంటే 70 వారములు అంటే 70 షెబువా. షెబువా అంటే 7 అంటే 70 ఏండ్లు అంటే 70 × 7. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను, ఏమండి, 2 డజన్ల గుడ్లు అన్నాను అనుకోండి. డజన్ అంటే ఎంత? 12. 2 డజన్ల గుడ్లు అంటే చెప్పండి, 2 డజన్లు అంటే 24. మీకు అర్థమైందా మీకు? అలాగే ఇక్కడ వారము అంటే సోమవారం, శనివారం అది కాదు. వారము అంటే షెబువా ఇబ్రూలో అన్నారు. షెబువా అంటే 7 అని అర్థం. సో 70 వారములు అనగా 70 షెబువా అంటే 70 × 7 అంటే 70 × 7 ఎంత అయింది చెప్పండి? 490. సో 70 × 7 సంవత్సరాలు = 490 సంవత్సరాలు. సో 70 వారాలంటే 70 వారాలు మాత్రం కాదు, 70 × 7 అని అర్థం. షెబువా అంటే 7. మీకు అర్థమైందండి? సో 490 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. అంటే వారి యొక్క స్పాన్, వారి లైఫ్, వారికి దేవుడు ఇచ్చిన సమయం వారికి 490 సంవత్సరాలు. సో ఈ 490 సంవత్సరాలని ఎలా విభజించబడిందంటే ఒకసారి చూద్దాం. చూడండి 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, ఎప్పటి నుంచి మొదలైంది? 490 సంవత్సరాలు. దానియేలు కల వచ్చింది చూసారా, ఈ దర్శనం వెంటనే కాదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆ స్టార్టింగ్ పాయింట్ మనకు తెలిస్తే అప్పుడు ఎండింగ్ పాయింట్ మనకు అర్థం అవుద్ది. స్టార్టింగ్ ఎప్పుడు? చూడండి 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చి వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. సో మీరు బాగా గమనిస్తే యెరూషలేమును మరలా కట్టించవచ్చు అని ఆజ్ఞ బయలుదేరినప్పుడు, సో ఇప్పుడు వీరు బబులోను చెరలో ఉన్నారు. సో యెరూషలేముని మరలా కట్టించవచ్చని ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరింది చెప్పండి? ఎప్పుడు బయలుదేరింది?
ఎజ్రా గ్రంథంలో మీరు గమనిస్తే చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో కోరేష్ కాలంలో మీరు వెళ్ళి తిరిగి మరి ఆలయాన్ని నిర్మించండి అని కోరేషు తన ప్రజల్ని అనగా ఇశ్రాయేలీయుల్ని యూదుల్ని తిరిగి పంపిస్తాడు. అది మొదటిసారి. రెండోసారి మీరు గమనిస్తే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 6-12లో దర్యావేష్ కాలంలో కూడా మరలా వెళ్ళి ఆలయాన్ని తిరిగి నిర్మించమని చెప్పడం జరుగుతుంది. మూడవది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11-16లో రాజైన అర్తషస్త కాలములో కూడా మరి వారు వెళ్ళి ఆలయము కట్టబడి చెప్పడం జరిగింది. సో 490 సంవత్సరాలు మరి ఎప్పుడు ప్రారంభమైంది ఏమండి? ఎజ్రా ఈ కోరేష్ కాలంలోనా, లేకపోతే రెండవది దర్యావేష్ కాలంలోనా, లేకపోతే అర్తహస్త కాలంలోనా? ఈ 3 కాలంలో కాదు. ఈ అర్తహస్త అనే వ్యక్తి రెండో డిగ్రీ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? అది నెహిమియా గ్రంథం 2వ అధ్యాయము 1-8 వచనాలు మనం చదివితే అక్కడ అర్తషస్తు తన ప్రజల్ని అనగా నెహిమియా బయలుదేరి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి నెహిమియా గ్రంథం 2వ అధ్యాయం. నెహిమియా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నెహిమియా గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. నెహిమియా 2 ఒకసారి తెరుద్దాం. చూడండి 2వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తర్వాత అర్తషస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే నెహిమియా ఉపవాసంతో ఏమండి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక వార్త విన్నాడు. ఏమనంటే యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయని, వాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయని తెలిసినప్పుడు నెహిమియా సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళి తిరిగి ఆ ప్రాకారాల్ని, ఆ సిటీని మరలా తిరిగి ప్రారంభించాలి, తిరిగి కట్టబడాలి అనే భారముతో ఎంతమంది నెహిమియాలు ఉన్నారు ఈ దినాల్లో? ఏమండి దేవుని కార్యాల కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని విషయాల పట్ల భారము కలిగిన వారు. బైబిల్ సెలవిస్తుంది అందరూ తమ సొంత కార్యాలే చూచుకునుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూసేవాళ్ళు బహు కొందరే. ఈరోజు మనము ఆ కొందరిలో మనం ఉన్నామా? ఫిలిప్పీ పత్రిక రాయబడి ఉంది, ప్రభు కార్యాలు చూసేవాళ్ళు ఎవరూ లేరని చెప్పబడింది. ఈరోజు నేనున్నాను అని నువ్వు చెప్పగలవా? ఈరోజు నెహిమియా ఎప్పుడు సంతోషంగా ఉన్నవాడు, ఆ రోజు మాత్రం ఆ రాజు దగ్గర చాలా విచారంగా ఉన్నాడు. సాధారణంగా రాజు దగ్గర విచారంగా ఉండకూడదు. విచారంగా ఉంటే తలకాయ తీసేస్తారు. కానీ రాజుగారు ఎందుకో ఆలోచించాడు, ఈయన నెహిమియా ఎప్పుడు హుషారుగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఈరోజు ఎందుకో నీరసంగా ఉన్నాడంటే ఏదో కారణం, బలమైన కారణం ఉన్నది, అందుకే అలా ఉన్నాడని అడిగాడు. అప్పుడు ఏ టైంలో ఏమంటే అప్పుడు ఆయన ఎన్నో సంవత్సరం ఏలుబడిలో అర్తహస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరం నీసాను మాసం, నీసాన్ అంటే ఫస్ట్ మంత్ అనమాట. ఏమండి 20వ సంవత్సరం 20 ఇయర్లో, అంటే దాని అర్థం ఏంటంటే అర్తహస్తు రాజు అయ్యింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 465వ సంవత్సరంలో. రాసుకోండి, అర్తహస్తు రాజు అయ్యింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 465 సంవత్సరములో. ఇప్పుడు రాజయ్యి 20 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు నెహిమియా పర్మిషన్ అడిగి తిరిగి యెరూషలేము వెళ్ళడానికి ప్రారంభించినప్పటికీ 20 ఇయర్స్ పూర్తి అయిపోయింది. అంటే ఇప్పుడు మనం 20 ఇయర్స్ తీసేయాలి. అంటే 465 బీసీ మైనస్ 20 చెప్పండి ఎంత? కొంతమంది చక్కగా కామెంట్స్ కూడా చేస్తున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు. ఏమండి నిన్న కూడా టెక్స్ట్ చేశారు, థ్యాంక్ యూ. చెప్పండి 465 మైనస్ 20 445వ సంవత్సరము. సో మీరు బాగా గమనిస్తే 445 బీసీలో
ఇందాక చెప్పిన 490 సంవత్సరాల యొక్క 70 వారముల యొక్క ప్రవచనము నెరవేర్పు అంటే ప్రారంభమైంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నెహెమియా కాలంలో అనగా నెహెమియా ద్వారా అర్థహస్త కాలంలో తిరిగి యెరూషలేము పట్టణము తిరిగి పునరుద్ధానమైంది, లేక తిరిగి పునఃప్రారంభమైంది. ఎజ్రా కాలంలో ప్రారంభమైంది, అంటే కోరిష్ కాలంలో, దర్యావేష్ కాలంలో. కానీ వారు ఓన్లీ ఆలయాలు, పాడైపోయిన ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రాకారాలు, పట్టణం, పాడైపోయిన పట్టణం, ఇవన్నీ కూడా నెహెమియా కాలంలో ఈ అర్థహస్తు సమయంలో జరిగింది. సో మీరు బాగా గమనిస్తే ఒకసారి మీరు ఇది ఒకసారి రాసుకోండి, మీరు అన్నీ ఒకవేళ ఉంటే. తర్వాత మీరు బాగా గమనిస్తే చూడండి, ఇప్పటికి 490 సంవత్సరాల్లో మొదటి 7 సంవత్సరాలు, మళ్ళీ మన భాగంలోకి వద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడి ఉంది, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తునికి అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని, తర్వాత 26 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా. అంటే మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఈ 490 సంవత్సరాలు డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, 3 భాగాలుగా విభజించబడింది. ఓకే, మొదటిది 49 సంవత్సరాలు, 49 ఇయర్స్. అంటే ఎన్ని సంవత్సరాలు, ఏమండి, ఎన్ని వారాలు చెప్పాలి? 7 షబువా. 7 షబువా అంటే 7 ఏళ్ళు, 49 సంవత్సరాలు. అంటే యెరూషలేం పట్టణం ఏమండి తయారవడానికి, తిరిగి చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటారు? 49 సంవత్సరాలు. నెహెమియా కాలంలో ప్రాకారాలు ఉన్నాయి చూసారా, గోడలు కట్టబడడానికి 52 రోజులు పట్టింది. అంతేగాని యెరూషలేం తిరిగి అంతా ఆరంభమై తిరిగి అంతా కూడా ఒక పొజిషన్లోకి రావడానికి మాత్రం 52 రోజులు కాదండి, 49 సంవత్సరాలు పట్టింది. సో ఇక్కడ 7 వారాలు అయిపోయింది. ఓకేనండి. ఆ తర్వాత మీరు గమనిస్తే 434 అంటే 62 వారాలు. చెప్పండి, ఎన్ని వారాలు చెప్పండి? 62 వారాలు. సో మీరు ఒకసారి మీరు ఇక్కడ ఇది ఒకసారి చూడండి, మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుద్ది. సో మొదటి 49 సంవత్సరాలు చూడండి, 70 వారాలు 490 సంవత్సరాలని మనము 7 + 62. ఓకేనండి, 7 + 62 అంటే 7 ఇంటూ 49, 62 ఇంటూ 7 434. అంటే 49 + 434 = 483 సంవత్సరాలు. అంటే 490 సంవత్సరాల్లో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయిపోయింది చెప్పండి? దానియేలు ప్రవచనం ప్రకారం 490 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు పూర్తయిపోయాయండి? 483 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అంటే తిరిగి యెరూషలేము ప్రారంభమైన దగ్గర నుండి మెస్సయ్య వచ్చే వరకు, అంటే అభిషక్తుడు వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు పూర్తయిపోయింది? 483 సంవత్సరాలు. మీకు అర్థమైంది? ఆ దినాల్లో లెక్క కూడా 365 కాదు, 360 రోజులు. మీరు బాగా గమనిస్తే నేను మీకు ఒక లెక్క, మీరు ఆ ఫ్లడ్ గురించి కూడా చెప్పినప్పుడు మీరు విన్నారు. ఏమంటే బైబిల్లో మీరు గమనిస్తే ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు నోవా కాలంలో ఏమంటే లెక్క వేయగా 150 దినాలు. 150 దినాలు ఎలాగొచ్చాయి అనేది మనం చూసాం. ఏమండి 7వ నెలలో ఏమండి నీళ్ళు ఇంకిపోయి. ఎప్పుడు ప్రారంభమైంది? 2వ నెలలో. అంటే 2వ నెల 17వ రోజున ఫ్లడ్స్ మొదలయ్యాయి. ఏమండి తర్వాత 7వ నెల 17వ రోజు ఇంకిపోయి. అంటే ఎన్ని నెలలు? 5 నెలలు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? 150 రోజుల వరకు నీళ్ళు ఉన్నాయి. అంటే 30 × 5 నెలలు 150. అంటే 31 వేయట్లేదు సంవత్సరానికి. ఆ దినాల్లో దానియేలు కాలంలో 31 రోజులు కాదు, 365 కాదు, సంవత్సరానికి 360 రోజులు మాత్రమే. సో ఆ ప్రకారంగా లెక్కేసుకుంటే కరెక్ట్గా మెస్సయ్య ఏమండి ఈ భూమి మీదకి వచ్చి ఆయన పామ్ సండే రోజు అనగా మట్ల ఆదివారం రోజు ఆయన గార్ధం మీద యెరూషలేముకి వెళ్ళి
ప్రజలందరికీ కూడా నేనే మెస్సయ్యని అని తన్ను తాను కనుపరుచుకున్నాడు. అప్పుడు వరకు ఆయన మెస్సయ్యని ఎవరు కూడా నమ్మలేదు. ఎవరైనా అంటే నజరేయుని యేసు అన్నారు కానీ, వడ్రంగి కుమారుడైన యేసు అన్నారు కానీ, ఆయన మెస్సయ్యని యూదులు కనుగొనలేకపోయారు. ఏనాడు కూడా నేనే మెస్సయ్యనని తను తాను బయలుపరుచుకోలేదు. ఆయన ప్రారంభించింది పరిచర్య 30వ సంవత్సరంలో, కానీ 32, 33 వరకు కూడా ఆయన మెస్సయ్య అని ఎవరికి చెప్పలే. కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రజలెవరూ కూడా ఆయన మెస్సయ్యని గుర్తించలేకపోయారు. యేసయ్య దారిలో వెళ్తుంటే ఏమనేవారంటే నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అనేవారే కానీ ఎవరు మెస్సయ్య అనేవారు కాదు. కానీ ఒక వ్యక్తి మాత్రం కనుగొన్నాడు. ఎవరో చెప్తారా? ఒక వ్యక్తి మాత్రం ఏమండి ఇంకా తను తాను మెస్సయ్య అని చెప్పక ముందే ఈయన మెస్సయ్య అని గుర్తుపెట్టాడు. ఎవరు చెప్పండి? తెలిసిన వారు కామెంట్ చేయండి, టెక్స్ట్ చేయండి. 1 నిమిషం టైం ఇస్తున్నాను మీకు. ఒక వ్యక్తి మాత్రం గుర్తుపట్టాడు. ఎవరు ఆ వ్యక్తి? ఏమండి ఆలోచిస్తున్నారా? ఏం సబ్జెక్ట్ కొంచెం బోరుగా ఉందా? కొంచెం బోరుగానే ఉంటుంది, కానీ తెలుసుకోవడం చాలా మంచిది. ఇది తెలుసుకుంటే రేపు మీకు ప్రకటన గ్రంథం ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆ మెస్సయ్య అని తెలుసుకున్నది ఎవరంటే ఆ ఊర్లో ఉన్న గుడ్డి భిక్షకుడు. ఎరుకో ప్రాంతానికి, ఎరుకో పట్టణానికి యేసు ప్రభువు వెళ్ళినప్పుడు ఏమండి ఆ పక్కన అడుక్కుంటుండగా అంత జన సమూహాన్ని చూసి ఏమండి చూడలేడు కనుక విని ఆ శబ్దాలు విని ఎవరు బాబు వెళ్తున్నారు ఈ మార్గాన్ని? అప్పుడు వారు చెప్పారు నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని చెప్పారు. అప్పుడు వెంటనే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యా యేసయ్య వెళ్ళిపోయి చాలా దూరం అయిపోయింది, చాలా సేపు అయింది, చాలా దూరం వెళ్ళిపోయారు, ఇప్పుడు అరుస్తే ఇంతమంది జనాల్లో నీ అరుపు వినపడదా? నోర్మై ఆపు. ఇంకా వాళ్ళు డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా మరి బిగ్గరగా దావీదు కుమారుడా యేసు. ఏమండి ఆయనకు చెప్పింది నజరేయుడైన యేసు అన్నారు, కానీ ఆయన తెలుసుకున్నాడు ఈయన దావీదు కుమారుడు అనగా అర్థం మెస్సయ్య దావీదు వంశములో నుండి వస్తాడని యూదులు ఎదురు చూస్తున్నారు. ఆ యూదులు ఎదురు చూసే ఆ మెస్సయ్య ఇతడే, ఈయనే అనుకుని ఈయనే అని తెలుసుకుని అతను మరి బిగ్గరగా కేకలు వేశాడు. బైబిల్ సెలవిస్తుంది యేసు నిలిచి, యేసు ప్రభు నిలిచిపోయారు. యెహోషువ ప్రార్థన చేసే సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడను అయ్యోలోయలో ఆగిపో అంటే ఆగిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు ఆగలేదు, కానీ భూమి ఆగిపోయింది. ఎందుకంటే భూమి తిరుగుతుంది, సూర్యుడు చంద్రుడు తిరగడం. కానీ అక్కడ మీరు గమనిస్తే యెహోషువ ప్రార్థన వల్ల సృష్టి ఒక అద్భుతం జరిగింది. అక్కడ మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం నుండి పాయలైపోయింది. అలాగే మీరు గమనిస్తే ఏమండి ఇంకా భక్తులు ఏలియా లాంటి వారు ప్రార్థిస్తే వర్షమే ఆగిపోయింది. వాళ్ళ సృష్టిని ఆపుచేయగలిగారు. కానీ గుడ్డు భిక్షకుడు విశ్వాసంతో ప్రార్థన చేయగా సృష్టికర్తనే ఆపేశాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్. దగ్గరికి వచ్చాడు, ఏం కావాలి నీకు అని అడిగాడు. ప్రభు చెప్పాడు ధైర్యం తెచ్చుకో, నేను పిలుస్తున్నాడు, నాకు చూపు కావాలని అన్నాడు. వెంటనే ప్రభు దగ్గర రాకముందే ఆ వస్త్రాన్ని పారేసి, చాలామంది ఏమంటే బాగుపోయిన తర్వాత చూద్దాం అప్పుడు వస్త్రం పారేద్దాం, లేదు ప్రభు పిలిచాడంటే నమ్మదగిన దేవుడు నన్ను బాగు చేస్తాడు విశ్వాసంతో ఆ బట్టను పారివేసి ముందుకు వచ్చాడు. ఆయన విశ్వాసం ప్రకారం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాక. సో మళ్ళీ నేను డివైడ్ అవదలుచుకోలేదు. సో ఈ రీతిగా మెస్సయ్య అని ఎవరికి తెలియలేదు, కానీ యేసయ్యే తన్ను తాను మెస్సయ్యగా కనుపరుచుకున్నది ఎప్పుడండి? 32వ ఏడీలో, క్రీస్తు శకం 32వ ఏడీలో తను తాను బయలుపరుచుకున్నాడు. సో అప్పటికి 483 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మీకు అర్థమైందా? మీకు అంటే 490 సంవత్సరాలు 70 వారములు. 70 వారాలంటే మీకు అర్థమైంది కదండి. వారము అంటే 70, వారం అంటే వీక్ అంటే ఇబ్రూలో షెబువా అంటే 7 7. 70 × 7 అంటే 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల్లో ఈ 49 సంవత్సరాలేమో ఆలయం కట్టడం, యెరూషలేము సిటీ మళ్ళీ బాగవడం,
ఆ తర్వాత యేసు ప్రభువారు రావడం, యేసు ప్రభువారు మరణించడం, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇంకొక పిక్చర్ చూస్తే ఇంకా మీకు అర్థమవుద్ది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఓకేనండి. సో ఓకే, ఒకసారి మీరు చూడండి. ఈ పిక్చర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. స్లోగా ఉంది. సో మీరు బాగా గమనిస్తే 71 వారము చూడండి. ఇక్కడ మీరు చూస్తే 49 సంవత్సరాలు 7 వారములు చూడండి. 49 సంవత్సరాలు. ఏమండి, ఇది మొదటి 7 వారాలు. తర్వాత 62 వారాలు అంటే 62 × 7 434. అంటే ఇప్పుడు కలపండి. 49 ప్లస్ 434 కలిపితే ఎంత? 483. ఇంకెన్ని వారాలు మిగిలింది దానియేలు వారం ప్రకారం? చెప్పండి. 7 + 62 40. 7 + 62 ఎంత అయింది? 69. ఇంకెంత మిగిలిందండి? 1 వారం మిగిలింది. దానియేలు అనుకున్నాడు ఒక వారం వెంటనే యేసు ప్రభు చనిపోయిన తర్వాత అక్కడతో ప్రారంభం అయిపోద్ది అనుకున్నారు. కాదు, దానియేలుకి తెలియదు, చర్చి గురించి తెలియదు. సంఘం అనేది దేవుడు ఒక మర్మముగా దేవుడు పెట్టాడు. మీరు దానియేలుని అడగండి సంఘం గురించి చెప్పమంటే సంఘం గురించి ఏం చెప్పలేడు. ఎందుకంటే దానియేలుకి సంఘం గురించి ఏమీ తెలియదు. సో 69 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, లేక 69 వారములు అయిపోయిన తర్వాత, అంటే 483 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఏమంటే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు అగపడి ఆయన ఆరోహణమై ప్రభు దగ్గర పరలోకాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏం స్టార్ట్ అయింది చూడండి. ఇది చర్చి ఏజ్ అంటారు. మీకు కనపడుతుందా? చర్చి ఏజ్ అంటే సంఘము ఆరంభమైంది. సంఘము అనగా మనమందరము ఆ ఏజ్లో ఉన్నాం, చర్చి ఏజ్లో ఉన్నాం. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ సంఘం ఏజ్లో మనం ఇప్పుడు అందరూ ఉన్నాం. సో ఆది సంఘము శిష్యుల దగ్గర నుండి ఆరంభమై అలా క్రమక్రమంగా ఇప్పుడు మనము చర్చి ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో టైంలో అనగా ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఈస్ కమింగ్ బ్యాక్. దాన్ని ఏమన్నారండి చూడండి, ర్యాప్చర్ అన్నారు. మొదటి దశలోనికే 4వ అధ్యాయంలో ఆగమనము అనగా ప్రభు త్వరలో రానై ఉన్నాడు తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ చర్చ్ ఏజ్ అయిపోయిన వెంటనే ఆగమనం జరుగుతుంది. క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించిన వారు మరణిస్తే వారు సమాధుల్లో నుండి తిరిగి లేస్తారు. ఆ సమయంలో మనం బ్రతుకుంటే ఆ చనిపోయిన వారితో కలిసి మనము కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆ మధ్య ఆకాశానికి మనము వెళతాం. ప్రభు మధ్యాకాశానికి రానై ఉన్నాడు. అక్కడ మనం ప్రభుని ఎదుర్కొనే ఉన్నాం. మనము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, పరలోకానికి ర్యాప్చర్ అయిపోతాం. మీకు అర్థమైందా? ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో అప్పుడు మిగిలిన 1 వారం ఉంది చూసారా? ఏది? 70 వారంలో 69 వారాలు పూర్తయిపోయాయి కదా. ఇంకొక వారం ఉంది చూసారా? ఆ వారం ప్రారంభమవుతుంది. అంటే 1 వారం అంటే ఏమండి? 1 వారము అనగా 1 షెబువా. షెబువా అంటే 1 × 7 వేసుకోండి. షెబువా అంటే 7, డజన్ అంటే 12 ఎలాగో షెబువా అంటే 7 గుర్తుపెట్టుకోండి అంతే. ఏమండి? 2 డజన్లు అంటే 24. ఏమండి? 2 షెబువాలంటే 24. మీకు అర్థమైందా? 2 షెబువాలంటే 14. ఏమండి? 2 డజన్లు అంటే 24. మీకు అర్థమైందా మీకు? సో ఒకసారి అది 3645 కొట్టండి, ఒకసారి చేయండి. చేయండి ఒకసారి ఆ నెంబర్ చేయండి, 3545. అండ్ ఇప్పటి వరకు మీకు అర్థం కానిది ఏదైనా ఒకవేళ ఉంటే, ఒకవేళ ఇంకా మేము తెలుసుకోవాలని ఒక నిమిషం అలా ఉంచండి, వస్తుంది.
తెలుసుకోవాలనుకుంటే తప్పక సాధ్యమైనంత వరకు నేను మీకు అర్థమైనట్టుగా చెప్పడానికి ఇష్టపడతాను. ఓకేనండి. సో ఇప్పుడు ఏం జరిగింది? సంఘం ఎత్తబడిపోయింది. ఏమండి? సంఘం ఎత్తబడిన తర్వాత ఆ చివరి వారం ఉంది చూసారా, 7 రోజులు, ఇలాగ 1 వారం, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే ట్రిబులేషన్ పీరియడ్, శ్రమ కాలాలు. సో అవి మొదలవుతాయి. సో మీరు బాగా గమనిస్తే చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ ఏమండి ఆ 10 కొమ్ముల గురించి చెప్పబడింది చూసారా. ఆ 10 కొమ్ములు అనగా అర్థం ఏంటంటే 10 రాజ్యాల్లో నుండి ఒక రాజు బయలుదేరి వస్తాడు. చూడండి ఒకసారి మీరు బాగా గమనిస్తే ఆ 10 కొమ్ముల గురించి దానియేలు గ్రంథం చూడండి. ఒకసారి బైబిల్ తెరవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 24 నుండి 25. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించున్నది. చెప్పండి, 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నము మరి యొక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు చూడండి, అండర్లైన్ చేసుకోండి, మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు. చూసారి 10 రాజుల్లో నుంచి 10 కొమ్ముల్లో నుంచి ఒక చిన్న కొమ్ము చూసారా. ఆ చిన్న కొమ్ము రాజుగా మొత్తం ప్రపంచాన్ని ఏలుతాడనమాట. వాడే అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి. వాడు వస్తాడు ఎప్పుడు? 70వ వారములో, చివరి వారములో. అప్పుడు సంఘం ఉంటుందా? ఉండదు. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత చివరి వారం మొదలవుద్ది. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఈ 7 సంవత్సరముల్లో 10 రాజ్యాలు, ఈ 10 కొమ్ముల్లో ఒక చిన్న కొమ్ము బయలుదేరుతుంది. వాడు అంత్యక్రీస్తుగా, వాడు దేవునికి విరోధముగా. చూడండి అక్కడ రాయబడింది, రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అలాగే అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలములు అతని వశమున ఉంచబడుదురు. మీరు గమనించండి. ఇంకొక మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో చూద్దాం. ఆ 10 కొమ్ములను రాయబడింది. సో వారు ఆ 10 రాజ్యాలు అన్నమాట. చూడండి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ఇది ఇలా పట్టుకుని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం, రెవల్యూషన్ 13:5. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడును, మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటయ్యను. ఎన్ని నెలలండి? 42 నెలలు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరములు. అంటే 7 సంవత్సరాలని మొదటి 3.5 సంవత్సరాలు శ్రమకాలాలు అయితే తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమ కాలాలు, గ్రేట్ ట్రిబులేషన్ టైం. సో ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో, ఆ మహాశ్రమ కాలాల టైంలోనే వీడు బాగా విజృంభిస్తాడు, ఈ ఘట సర్పము లేక ఈ అంత్యక్రీస్తు. చూడండి మీరు బాగా గమనిస్తే మత్తయి సువార్త 24:15 కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా, అండర్లైన్ చేసుకోండి, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. మీకు అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ట్రిబులేషన్ జరుగుతుంది చూసారా. 3.5 సంవత్సరాలు ఒకటి, 3.5 సంవత్సరాలు మరొకటి. ఎందుకంటే ప్రకటన మనం ఇందాక దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే మొదటి అర్ధ భాగంలో 7 సంవత్సరములు కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో సమాధానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, పీస్ ట్రీటీ ఏర్పాటు చేసుకుంటాడు, ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటాడు. అదే మనం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో చదువుతాం. కానీ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంటుండగానే ఇక శ్రమలు మొదలవుతాయి. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఏ వస్తువును తీసుకొస్తాడు అంటే ఈ అంత్యక్రీస్తు
వాడు తన బొమ్మని, తన ఐడియల్ని, తన విగ్రహాన్ని తెచ్చి మందిరంలో పెడతాడు. పెట్టి ఏమంటాడు, నేనే దేవుణ్ణి అని అందరూ కూడా నన్నే పూజించాలి అని అంటాడు. ఇది జరగబోతుంది. మీరు గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. సో ఏ వస్తువు అంటే, మందిరంలోకి ఏ వస్తువు ఏంటంటే వాడు బొమ్మను తీసుకొచ్చి పెడతాడు. ఎవడు? అంత్యక్రీస్తు. ఎప్పుడు? మొదటి 3.5 సంవత్సరాలు బాగానే ఉంటుంది, అంటే ఎవరికి తెలియదు, అంత బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లాస్ట్ 3.5 ఇయర్స్లో వాడు తన బొమ్మను పెట్టి నేనే దేవుణ్ణి అని చూపిస్తాడు. చూడండి, 2 దశలోనికేల్లో కూడా రాయబడింది. 2 దశలోనియన్స్ 2వ అధ్యాయం 3-4 వచనాల్లో. 2 దశలోనికేలు చూడండి, 2వ అధ్యాయము 3-4 వచనంలో, మొదటి భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటినీ ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండు గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ విధంగా అంత్యక్రీస్తు దేవాలయంలో వాడి విగ్రహాన్ని పెట్టి అందరూ తనను పూజించమని అంటాడు. ఆ తర్వాత 666 ముద్ర కూడా ఏమండి నొసట మీద కానీ ఇక్కడ కానీ వేయించుకోమని అంటాడు అందరికీ కూడా. ఈ 666 ముద్ర ఉంటేనే మీరు ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ఆ ముద్ర ఉంటేనే చేయగలరు. మీరు రేషన్ తెచ్చుకోవాలన్నా, మీరు మందులు తెచ్చుకోవాలన్నా, మీరు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలన్నా, స్టోర్స్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా, ఆఖరికి బండి మీద పెట్రోల్ కొట్టించుకోవాలన్నా ఈ 666 ముద్ర మీరు నొసటి మీద కానీ చేతి మీద కానీ వేయించుకోవాలి. మొదటి 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే, ఈ మొదటి 3.5 సంవత్సరాలు కొన్ని యుద్ధాలు, ఏమండి భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మీరు బాగా గమనిస్తే ఈ 7 సంవత్సరముల కాలంలో అనేక మంది యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. ఈ చివరి 7 సంవత్సరముల్లో అంటే ఈ శ్రమ కాలంలో కూడా కొంతమంది యేసయ్యని నమ్ముకుంటారు. యూదులలో 144,000 మంది యేసయ్యని అంగీకరిస్తారు. యూదులు అంటే ఒక్కొక్క గోత్రము నుండి 12,000, అంటే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే 12 × 12 144,000 మంది ప్రభుని అంగీకరిస్తారు. వారు ఈ 666 ముద్ర వేయించుకోరు. ఆ ప్రతిమకు, ఆ బొమ్మకి, ఆ మృగానికి వారు నమస్కారం చేయరు. ఇక వారికి మొదలవుతాయి చాలా శ్రమలు. ఆ శ్రమల గురించే రాయబడి ఉంది. ఎక్కడ? మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూద్దాం. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేవి కాదు, ఆ 7 సంవత్సరాల కాలంలో జరిగే. చూడండి, అక్కడ రాయబడి ఉంది 24:16, యూదాయలో ఉండివారు కొండలకు పారిపోవలను. యూదాయలో ఉన్నవారు ఎక్కడికి పారిపోతారు? కొండలకి పారిపోతారు. మిద్దె మీద ఉండేవాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోవటం దిక్కకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవడానికి ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమైన సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పుడు వరకు అట్టి శ్రమలు కలగలేదు. ఈ 7 సంవత్సరములో జరిగేది ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు చూడలే. మీరు ఈ కరోనా వైరస్కి భయపడిపోతున్నారు. అమ్మో ఏం జరిగిపోతుందో, రేపు మిడతల దండ అంటున్నారు. వీటికన్నా ఎక్కువ భయంకరమైన శ్రమలు రేపు ఆ 3.5 సంవత్సరముల్లో మనం చూడబోతున్నాం. సో క్రీస్తుని నమ్మిన వారికి, యూదుల్లో కానీ ఏమండి క్రీస్తుని అంగీకరించిన వారు ఆ ముద్ర వేయించుకోరు కనుక వారికి ఈ అంత్యక్రీస్తు వలన అనేక శ్రమలు, అనేక మంది చంపబడతారు. సో ఈ రీతిగా మనం గమనిస్తే జరగబోతుంది రాబోయే దినాల్లో. అయితే ఒక శుభవార్త, ఈ 7 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత దేవుడు మరలా రెండవసారి, సెకండ్ కమింగ్ అన్నది చూసారా, రెండవ రాకడా.
ఆయన మరలా భూమి మీదకి రెండోసారి రానై ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు? 7 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత, అంటే ఆ చివరి వారము కూడా పూర్తయిపోయిన తర్వాత ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో, మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అన్న నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకే ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువెడలుచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అనే నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. 19వ వచనం, మరి ఆ గుర్రం మీద కూర్చుని వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటగా క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతో వేయబడిరి. మీకు అర్థమైందా మీకు? సో రేపు ప్రభు రాబోతున్నాడు. సో ఆయన వచ్చినప్పుడు ఈ అంత్యక్రీస్తుని ఏమండి బంధించబోతున్నాడు. సైతాన్ని మీరు గమనిస్తే 3వ వచనంలో రాయబడి చూడండి. 2-3 వచనం 20వ అధ్యాయం. అతడు ఆది సర్పం అనగా అపవాదియు సాతానున గట్ట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ 1000 సంవత్సరములు ప్రభు తిరిగి వచ్చి ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఇక సైతాను ఇక వాడు పన్నాగాలికి లేవు, దేవుడు వాడిని బంధించాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఏమండి? ఆ జడ్జ్మెంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఏమండి పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు చనిపోయిన వారు, క్రీస్తునందు ఉన్నవారు కానీ లేనివారు ఎవరైనప్పటికీ కూడా ఆ రెండో పునరుద్ధానం అందును తిరిగి లేవబడుతున్నారు. దేవుడు తీర్పు తీర్చనే ఉన్నాడు. ఆ తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి. సో భవిష్యత్తులో జరిగే విషయాలన్నిటినీ దేవుడు ముందుగానే దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. అదే 70వ వారము యొక్క విషయాలు. ఎందుకు దానియేలుకే దేవుడు బయలుపరిచాడు? ఎందుకంటే దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆయన అడిగింది కేవలం యెరూషలేము గురించి, కానీ దేవుడు అంతకన్నా ఎక్కువగా దేవుడు చూపించాడు. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఇంకా కొన్ని చార్ట్స్ చూడండి ఒకసారి, ఫైనల్గా నేను ముగించే ముందు చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మీరు బాగా గమనిస్తే చూడండి. చూడండి అక్కడ చేయండి, అక్కడ చేయండి. అది మినిమైజ్ చేయండి, అది మినిమైజ్ చేయండి. ఒకసారి మినిమైజ్ చేయండి అది. ఓకేనండి, సరే మీకు అర్థమైందండి. ఓకే సరే, నేను ఒకసారి మళ్ళీ అది పెట్టండి ఒకసారి చివరి ఫైనల్గా 3545 కొట్టండి మళ్ళీ ఒకసారి. కింద చూడండి, ఈ లాక్డౌన్ వల్ల మరి ఈ ప్రత్యేకంగా ఎవరు పని వారు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన వారు మరి వారు గృహాల్లోనే ఉండడం వలన మరి మేమే అన్నీ చేయవలసి వస్తుంది, కనుక కొంత ఇబ్బంది అవుతుంది. సో మీకు అర్థమైందండి ఇప్పటివరకు నేను చెప్పింది? ఓకే.
సో ఒక్క నిమిషం, లాస్ట్ ఫైనల్ ఒక్క నిమిషం అండి. ఓకేనండి. సో ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇంకోండి ఇక్కడ చూడండి, కరెంట్ స్లైడ్. నొక్కండి. ఓకే. సో ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి ఒకసారి ఫైనల్గా ఒక మాట, ఎందుకంటే ఇది కూడా మీరు తెలుసుకోవాలని మనం చేస్తాం. బిబ్లికల్ ఈవెంట్స్ టైమ్ లైన్, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసు ప్రభువారు పశువుల పాకలో ఆయన పుట్టారు చూసారా, ఇది మొదటి రాకడ. ఓకేనండి. దీనికి ముందు ఏమంటే 490 సంవత్సరాలు, 70 వారములు అనగా ఒక వారము అనగా ఏమంటే వారము అనగా షెబువా. షెబువా అంటే 7, డజన్ అంటే 12, ఎలాగో షెబువా అంటే 7. సో 70 వారములు అనగా 70 షెబువాలు. 70 × 7 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలని 3 విభాగాలుగా విభజించబడింది. ఒకటి 7వ వారము, ఏమంటే 7 వారములు ప్లస్ 62 వారములు ప్లస్ 1 వారం. ఓకేనండి. సో 7 వారములు అనగా 49 సంవత్సరాల్లో పాడైపోయిన పట్టణం మళ్ళీ తిరిగి తయారయ్యింది. ఎప్పటి నుంచి? అర్తహస్తు నెహెమియా కాలం దగ్గర నుంచి మొదలుకొని 62 ప్లస్ ఏమండి 40, 62 ప్లస్ 7 69 అనగా 49. మనం చూస్తే ఏమండి మనము 483 సంవత్సరాలు ఎప్పటి వరకు? మెస్సయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచే వరకు 483 సంవత్సరాలు. అంటే మెస్సయ్యగా తన్ను తాను పరిచినంత వరకు ఏమంటే మెస్సయ్యగా ఎప్పుడు? ఆ మట్ల ఆదివారం ఉన్నాడు. సో అక్కడతో 483 సంవత్సరాలు అయిపోయి ఇంకెన్ని సంవత్సరాలు మిగిలాయి? 7 సంవత్సరాలు మిగిలాయి. 7 సంవత్సరాలు అంటే ఎన్ని వారాలు? 1 వారం మిగిలింది. ఇంతవరకు అర్థమైందండి? ఓకేనండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే మొదటి వారం అయిపోయింది, మొదటి రాకడ అయింది. ఏమండి యేసు ప్రభు వారు. సో ఆయన మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ తర్వాత సంఘం, చర్చి ఏజ్ మొదలైంది. సో చర్చి ఏజ్లోనే ఏం జరుగుతుంది? ర్యాప్చర్ జరుగుతుంది, ఆగమనం జరుగుతుంది, సంఘము ఎత్తబడుతుంది. ఓకేనండి. సంఘం ఎత్తబడిన వెంటనే ఆ చివరి వారం ఏది ఇంకా మిగిలిన చూసారో 1 వారం. ఆ 1 వారము అనగా 7 సంవత్సరాలు మొదలవుతాయి శ్రమ కాలాలు. ఆ 7 సంవత్సరాల టైంలో ఇది కూడా ప్రత్యేకంగా యూదులకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అనేక మంది ప్రభుని నమ్ముకుంటారు, దానివల్ల అనేక శ్రమలు గుండా వారు వెళ్ళవలసి వస్తుంది. సుమారుగా 144,000 మంది, ఒక్కొక్క గోత్రం 12,000 మంది దగ్గర నుంచి ప్రభుని అంగీకరిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 7 సంవత్సరాల తర్వాత 2వ రాకడ జరుగుతుంది. 2వ రాకడలో యేసయ్య తిరిగి సంఘంతో ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చి ఈ అంత్యక్రీస్తుని సైతాన్ని దేవుడు బంధించినే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు. సో ఇక్కడ భూమి మీద మిలీనియల్ రెయిన్ 1000 years పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత నిత్యత్వము. మరి దేవుడు తీర్పు తీర్చి దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ఓకేనండి, మీకు అర్థమైందండి? సో ఇదండి 9వ అధ్యాయంలో ఉన్న సారాంశము, 70వ వారం గురించి. కనుక నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఒకటి, దేవుడు ప్రత్యేకంగా ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. ఇశ్రాయిల్ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, సంఘం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే నా ప్రశ్న ఈరోజు నేను ముగించే ముందు, ఈరోజు మనకి ఈ శ్రమ కాలాలకి ముందు ర్యాప్చర్ జరగబోతుంది, ఆగమనము. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న నీవు ఆ ఆగమనానికి ఎంతమందిని సిద్ధపరుస్తున్నావు? యేసయ్య తిరిగి రాబోతున్నాడని ఎంతమందికి మనం సువార్త చెప్తున్నాం? ఈరోజు మనం ఎంతమందిని సిద్ధపరుస్తున్నాం? దానికి ముందు మనం సిద్ధపడ్డామా?
మన కుటుంబాన్ని సిద్ధపరిచామా? మన బిడ్డల్ని సిద్ధపరిచామా? మన సంఘాన్ని సిద్ధపరిచామా? మన బంధువులను సిద్ధపరిచామా? ఈరోజు ఎప్పుడో ఏమండి దానియేలుకి చెప్పిన విషయాలన్నీ కూడా నెరవేరే. అంటే మన దేవుడు అబద్ధాలు ఆడే దేవుడు కాదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. సో ప్రవచనాలు అన్నీ నెరవేరాయి. ఇక రెండవ రాకడ గురించి ప్రవచనాలు నెరవేరవలసి ఉన్నాయి. మొదటి రాకడ గురించి చెప్పబడినవి నెరవేరాయి, రెండో రాకడ గురించి చెప్పబడినవి కూడా తప్పక నెరవేరుతాయి. ఆర్ వి రెడీ? మన సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. ఈరోజు మనము మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడదు. ఒకవేళ కానీ మనం తప్పిపోతే, రేపు మనం ఆగమనంలో మనం ఎత్తబడకపోతే, గుర్తుపెట్టుకోండి, రేపు 7 ఏండ్ల మహాశ్రమల్లో మనం విడవబడతాము. అది ఒక భయంకరమైన శ్రమ. ఇప్పుడు వరకు ఎప్పుడు అలాంటి శ్రమలు మనం చూడలేదు. ఎవరు కూడా తప్పించుకోలేరు. కనుక అందులోకి వెళ్ళక ముందే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వీక్స్ ప్రాఫెసీ గురించి, 70 వారముల యొక్క ప్రవచనము గురించి మాకు మీరు విశదపరిచారు, మాకు అర్థం చేయించారు. మీకు వందనాలు. 70 వారాలు ఒక్కసారే జరగలేదు. మొదటి 7 వారములు, 62 వారములు, అనగా 69 వారములు మొదలు జరిగాయి. కానీ ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లోనే చర్చ్ ఏమండి ఆరంభమైంది. ఆ చర్చ్ ఏజ్ అయిన తర్వాతనే, సంఘము ఆగమనం అయిన తర్వాత, ర్యాప్చర్ అయిన తర్వాత ఆ మిగిలిన ఒక్క వారము జరిగింది. ఆ ఒక్క వారములో అనేకమైన సంఘటనలు జరగబోతున్నాయి. అంత్యక్రీస్తు రాబోతున్నాడు. ఆ 10 రాజ్యములో నుండి దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుని ప్రజలను హింసిస్తాడు. ఆ తర్వాత మీరు అంత్యక్రీస్తుని బంధించినై ఉన్నారు, చంపనై ఉన్నారు. మీరు రెండవ రాకడగా మీరు తిరిగి రానై ఉన్నారు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉండబోతుంది. ఆ తర్వాత తీర్పు ఉండబోతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇవన్నీ కూడా మాకు మీరు తెలియపరిచినందుకు మీకు వందనాలు. ఈరోజు మీ మాటలు, మీ వాక్యం నమ్మదగినది కనుక మేము సీరియస్గా మా జీవితాన్ని మార్చుకుని భయభక్తులు కలిగి యథార్థంగా, నమ్మకంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసం నిత్యం మనందరికీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు 7:30కి కలుసుకుందాం. థ్యాంక్ యూ.